చేనేత రంగాన్ని గత వైసీపీ ప్రభుత్వం భూస్థాపితం చేసిందని అన్నారు మంత్రి సవిత. గత పాలనలో నేతన్న నేస్తమని పెట్టిన పథకాలతో వైసీపీ కార్యకర్తలే లబ్ధి పొందారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ప్రజా కార్యక్రమాలను బటన్ నొక్కి వదిలేశారని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చేనేతలు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పనిచేస్తుందని స్పష్టం చేశారు. పోగుని వస్త్రంగా మార్చి మనిషి మానాన్ని కాపాడే వస్త్రాన్ని తయారు చేసే చేనేత కార్మికులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. నిజంగా చాలా ఆనందంగా ఉంది, ఒక పక్క బాధగా కూడా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా చేనేతల పరిస్థితి సరి దారుణమైన పరిస్థితి ఉంది. మళ్ళీ రాజయోగం స్వర్ణయుగం ఈ గతంలో 14 నుంచి 19లో రాష్ట్రం విడిపోయినా చంద్రబాబు నాయుడు గారు చేనేతలకు పెద్దపీట వేసి అన్ని విధాలుగా వాళ్లకు ఆసరాగా ఉండి వాళ్ళ జీవనోపాధి కోసం అనేక సంక్షేమ పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు పరిచారు. మరి గత 5 సంవత్సరాలుగా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా చేనేతలు అని చెప్పి ఓటు వేయించుకొని చేనేతలను ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్ని భూస్థాపితం చేశారు. మరి చేనేతలు కూడా ఈరోజు చాలా చోట్ల వాళ్ళు వలసపోయే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన వస్త్రాలని కొనుగోలు చేసేవారు లేరు. వాళ్ళ అతిగతి లేకుండా వాళ్ళ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమైతే మన సంక్షేమ పథకాలు అందజేశామో అవన్నీ పూర్తి బంద్ చేసి నేతన్న నేస్తామని చెప్పి 24,000 రూపాయలు అందజేశారు. ఆ 24,000 రూపాయలు కూడా నేతన్నలకు ఇవ్వకుండా వైసీపీ కార్యకర్తలకు అందజేసి నిజంగా చేనేత వ్యవస్థ నిర్వీర్యం చేసిన ఈ వైసీపీ ప్రభుత్వంలో చేనేత కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు స్వయాన ముఖ్యమంత్రి గారే చేనేతల దినోత్సవానికి చీరాలలో కూడా పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చేనేతల సమస్యలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి బాగా తెలుసు. వాళ్ళని పూర్వ వైభవం తీసుకొస్తామని కూడా తెలియజేస్తూ మరొకసారి చేనేత కుటుంబ సభ్యులందరికీ మరొకసారి చేనేతల దినోత్సవ శుభాకాంక్షలు.